నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. నేను మీ గాయత్రి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, ఇంటర్నేషనల్ అవార్డ్ గ్రహీత డాక్టర్ సుదర్శన్ శర్మ గురుగారితో మాట్లాడదాం. నమస్తే గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, సాధారణంగా మనం టెంపుల్కి వెళ్ళి జాతకం చూపించుకున్నప్పుడు ఈ రాశికి ఈ దేవత, ఈ దేవుడు అధిపతి, ఈ దేవుడికి పూజలు చేసుకుంటే సరిపోతుంది అని అంటారు. గ్రహచార రీత్యా నిజంగా అలా ఉంటుందంటారా? ఈ సంవత్సరంలో ఏ రాశికి ఏ దేవత బాగా కలిసి వస్తుంది అని అంటారు, ఒకసారి తెలియజేయండి. మంచి క్వశ్చన్ వేసామమ్మా. విషయానికి వెళ్ళబోయే ముందు కాస్త ఆధ్యాత్మికంగా ప్రార్థన చేసుకుని విషయం తప్పకుండా. బీజాపూరగదేక్షుకార్ముకరుజ చక్రాబ్జ పాశోత్పల వ్రీహ్యగ్రస్వవిశానరత్నకలశాన్ ప్రోధ్యత్కరాంభోరుహ ధ్యేయో వల్లభయ సపద్మకరయ సృష్టోజ్వల భూషయాత్ విశ్వోత్పత్తి విపత్తి సంస్థితికరో విఘ్నేశ ఇష్టార్దదః. శ్రీ మహాగణాధిపతయే నమో నమః. అస్మద్గురు చరణారవిందాభ్యో నమో నమః. అస్మత్పితు శ్రీ భమిడి వెంకట సుబ్రహ్మణ్య శర్మ పాదారవిందాభ్యో నమో నమః. ప్రధానంగా తీసుకుంటే ప్రతి రాశికి కూడా రాశ్యాధిపతులు ఉంటారమ్మ. ఉదాహరణకి మేషరాశిని తీసుకుంటే మేషరాశికి అధిపతి మనకి కుజుడమ్మ. అదేవిధంగా వృషభ రాశిని తీసుకున్నాం అనుకోండి, వృషభ రాశికి అధిపతి శుక్రుడు. అదేవిధంగా మిథున రాశి తీసుకున్నాం అనుకోండి, మిథున రాశికి అధిపతి బుధుడు. అదేవిధంగా కర్కాటక రాశి వారికి తీసుకున్నాం అనుకోండి, కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు. అదేవిధంగా సింహరాశి తీసుకోండి, ఈ సింహరాశికి అధిపతి రవి. అదేవిధంగా కన్యారాశి తీసుకుంటే కన్యారాశికి అధిపతి బుధుడు. అదేవిధంగా తులారాశికి తీసుకుంటే తులారాశికి అధిపతి శుక్రుడు. అదేవిధంగా వృశ్చిక రాశి తీసుకుంటే వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. అదేవిధంగా ధనుర్రాశి తీసుకుంటే ధనుర్రాశికి అధిపతి గురుడు. అదేవిధంగా మకర రాశి తీసుకున్నాం అనుకోండి, మకర రాశికి అధిపతి శని. అదేవిధంగా కుంభరాశి తీసుకున్న కుంభరాశికి అధిపతి శని. అదేవిధంగా మీనరాశి తీసుకుంటే మీనరాశికి అధిపతి మనకి గురుడమ్మ. ఈ విధంగా 12 రాశులు సంబంధించి 12 రాశులు, వాటికి సంబంధించిన రాశ్యాధిపతులు. అయితే ప్రధానంగా మనం ఈ 2026 సంవత్సరం పరాభవనామ సంవత్సరాన్ని తీసుకుంటే ఒక్కొక్క రాశికి ఏ రాశి వారి తాలూకా గ్రహస్థితి సంచారం, ఉదాహరణకి గురుడు అనుకోండి, మనకి ఈ పరాభవనామ సంవత్సరంలో మనకి గురుడు ప్రధానంగా ఇప్పుడు మిథున రాశిలో ఉన్నాడు. ఇది కాస్త గురుడు మళ్ళీ కర్కాటక రాశికి ప్రవేశిస్తాడు. తదుపరి అదేవిధంగా సింహరాశి, తర్వాత అక్కడి నుంచి 3 నెలలు సింహరాశి కూడా ప్రవేశిస్తాడు. ఈ అతిచారం వల్ల ప్రవేశిస్తుంటాడు. అదేవిధంగా ప్రధానంగా తీసుకుంటే కుంభరాశిలో ప్రధానంగా ఇప్పుడు రాహు సంచారం, అదేవిధంగా సింహంలో కేతు సంచారం, అదేవిధంగా మీనరాశి వారికి ప్రధానంగా శని సంచారం, జన్మశని అని అంటూ ఉంటారు. ఈ సంచారం వల్ల మనం ప్రధానంగా తీసుకుంటే ఏ రాశులు వారు ఏ ఆరాధన చేయడం, అదేవిధంగా ఏ దేవారాధన చేయడం ద్వారా ఈ యొక్క సంవత్సరం వారికి సంబంధించినటువంటి సమస్యల నుండి బయటపడతారని తీసుకుంటే. గురుగారు, ఇప్పుడు ధనుసు రాశి వారి గురించి మాట్లాడుకుందాం. ధనుసు రాశి వారికి గురు సంచారం ఎలా ఉంది, అలానే వీళ్ళకి బాగా కలిసి వచ్చే దేవుళ్ళు ఎవరు, వీళ్ళకి సంవత్సరం మొత్తం కూడా ఎలా ఉండబోతుంది, ఒకసారి తెలియజేయండి. మంచి ప్రశ్న వేసాము. ప్రధానంగా తీసుకుంటే ఈ ధనుసు రాశి వారికి పరాభవనామ సంవత్సరంలో ఏ విధంగా ఉంటుందని తెలుసుకోబోయే ముందు ప్రధానంగా ఏ నక్షత్రం వారు ఈ ధనుసు రాశిలోకి పరిగణలోకి వస్తారనే విషయం గురించి ముందు తెలుసుకుందాం. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అదేవిధంగా పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అదేవిధంగా ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం వారు ఈ ధనుస్సు రాశిలోకి వస్తారమ్మ. ఇంకా ప్రధానంగా తీసుకుంటే ధనుస్సు రాశి వారికి రాశ్యాధిపతి ఎవరు అంటే గురుడు, మనం ముందుగానే చెప్పుకున్నాం. అయితే ఈ యొక్క గురుడు సంచారం ప్రస్తుతంకి ధనుస్సు రాశిలోకి 7వ స్థానంలో ఉన్నారు. మిథున రాశిలోకి అంటే ధనుస్సు రాశి 7వ స్థానం అంటారు. అదేవిధంగా తృతీయ రాహు, అదేవిధంగా అర్ధాష్టమ శని, భాగ్యకేతు. ఇది ప్రస్తుత ధనుస్సు రాశి వారికి గ్రహ సంచారం అమ్మ. ఈ యొక్క గ్రహ సంచారం ఏమి సూచిస్తున్నదయ్యా అంటే ప్రధానంగా అర్ధాష్టమ శని నడుస్తున్నది వీరికి. దీనివల్ల ఏమిటయ్యా అంటే ఖర్చు ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఏ కార్యం చేసినా కూడా కార్య విఘ్నం కలుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఈ మిథున రాశి నుండి ఈ జూన్ 2వ తేదీన గురువు రాశ్యాధిపతి, ధనుస్సు రాశికి అధిపతి అయినటువంటి గురుడు మిథునం నుండి కర్కాటకంలోకి ప్రవేశిస్తున్నాడు. వారికి అంతవరకు 7వ స్థానంలో ఉన్నటువంటి గ్రహస్థితి 8వ స్థానంలోకి వస్తుంది. అది అంత
సో అద్భుతమైనటువంటి గ్రహస్థితి కూడా కాదు, మంచిది కాదు. మంచిది కాదు. కాబట్టి ముఖ్యంగా తీసుకుంటే ఈ యొక్క ధనుస్సు రాశి వారికి ఈ యొక్క సంవత్సరం అంతా అనుకూలంగా లేదు అని చెప్పుకోవచ్చు ఓకే. ఈ యొక్క గ్రహ సంచారం వల్ల. అయితే వీటి నుండి పరిహారాలు ఏమిటి చేసుకోవాలయ్యా అంటే, ప్రధానంగా రాస్యాధిపతి అంత అనుకూలంగా లేడు కాబట్టి దక్షిణామూర్తి, ప్రధానంగా దక్షిణామూర్తి ఆరాధన చేసుకోవాలి. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః అన్నట్లుగా అటువంటి దక్షిణామూర్తిని, గురుగ్రహం అంత అనుకూలంగా ఉంటే, మనం పూర్వం కూడా ఇదే చెప్పుకున్నాం. ఏం చెప్పుకున్నాం? గ్రహాలన్నీ కూడా వ్యతిరేకంగా ఉంటే గురు యొక్క గ్రహం అనుకూలంగా ఉంటే అన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి. కాబట్టి ఆ గురు యొక్క అనుగ్రహం కోసం దక్షిణామూర్తి ఆరాధన చేస్తూ ఉండడం, ప్రతి లక్ష్యం కూడా కాస్త పసుపుతో తయారు చేసినటువంటి పదార్థాలు పేదలకి పంచుతూ ఉండడం, అదేవిధంగా వీరు ఎక్కువగా పసుపు వస్త్రాలు ధరిస్తూ ఉండడం, ఇది ప్రధానమైనటువంటి ఒక రెమెడీ అమ్మ. అదేవిధంగా వీరికి అర్ధాష్టమ శని ప్రభావం నుండి ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగాలి అంటే ప్రతి శనివారము కూడా స్వామివారికి సింధూర లేపనం చేయడం ద్వారా, ఆంజనేయ స్వామి వారికి సింధూర లేపనం చేయడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ప్రతి శనివారం కూడా వీళ్ళు ఆంజనేయ స్వామి వారికి వడమాల సమర్పణ అని ఉంటుంది. అంటే మా వడమాల అంటే మాష చక్రాలు, ఇంకా అర్థమైన చెప్పాలంటే గారెలు, వాటితో మాల తయారు చేసి స్వామివారికి మెడలో వేయడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం అనేది ఉన్నది. రాహుకేతు ప్రభావాల నుండి కూడా ఉపశమనం కలగాలంటే కూడా ఒకసారి అవకాశం ఉన్నవారు, శక్తి ఉన్నవారు ఒకసారి కాళహస్తి వెళ్ళి రాహుకేతు పూజ చేయించుకోవడం, శక్తి లేని వాళ్ళు చక్కగా ఉలవలు 1 కేజీ, అదేవిధంగా మినుగులు 1 కేజీ, రాహుకేతుకు సంబంధించినటువంటి ఆరాధన క్రమం వాటి మీద చేసి అవి బ్రాహ్మణులకు దానం ఇవ్వడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం ఉన్నది. ఇది ప్రధానమైనటువంటి విషయం. ఇంకా శక్తి ఉన్న వాళ్ళు ఏం చేస్తారు అంటే పాశుపత అభిషేకం, ఒకసారి ఎప్పుడైనా ఒక మాస శివరాత్రి రోజు పాశుపత అభిషేకం చేసుకోవడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం ఉంది. తద్వారా ఈ యొక్క ధనుర్రాశి నుండి వచ్చినటువంటి చెడు గ్రహ ప్రభావాల నుండి ఉపశమనం కలిగి వాళ్ళు అనుకున్నటువంటి ఫలితాలను చేరడానికి అవకాశం అనేది ఉన్నదమ్మా. తప్పకుండా గురుగారు, ధన్యవాదాలు. శుభమస్తు.